సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిపాదించిన విధంగా పూర్తి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రజా పోరాటం ప్రారంభించారు. ఇల్లందులో ధర్నా నిర్వహించారు. ఇవాళ టేకులపల్లిలో ర్యాలీ చేసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. తమ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హరిప్రియ నాయక్ హెచ్చరిస్తున్నారు. రేపటి సభలో సీతారామ ప్రాజెక్టులో ఇల్లందు వాటాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం టేకులపల్లి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సునీత, ఇల్లందు ప్రాంత రైతాంగ హక్కుల కోసం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోరాట బాట పట్టారు. కేసీఆర్ ఏదైతే ప్రతిపాదించారో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీతారామ ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తూ రోళ్లపాడు దగ్గర ఏదైతే ప్రతిపాదన చేశారో ఇల్లందు నియోజకవర్గానికి ఆ ప్రతిపాదన ప్రకారమే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా ప్రజా పోరాటం నిర్వహిస్తున్నారు. ఇల్లందులో అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా ఒక సెమినార్ నిర్వహించారు. దాంతోపాటు ధర్నా చేశారు. ఇవాళ టేకులపల్లిలో కూడా ఆవిడ పెద్ద ర్యాలీ చేసి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరేం డిమాండ్ చేస్తున్నారు? కేసీఆర్ ప్రతిపాదించినటువంటి సీతారామ ఇప్పుడు అమలు అవుతుంది అనుకుంటున్నారా? మీ డిమాండ్ ఏంటి మేడం? ఒకటి, ఇల్లెందుకు సంబంధించి సీతారామ తప్ప వేరే దిక్కు లేదు. ఇల్లెందుకు వేరే ఏ ఇతర సోర్సెస్ కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మాకు దేవుడిలాగా సీతారామ ప్రాజెక్ట్ని ఇచ్చింది మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు. అలాంటిది రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన చేసిన తర్వాత కొన్ని అన్వేక కారణాల వల్ల త్వరితగతిన రైతులకి నీళ్లు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ కాబట్టి వేరే చోట్ల పదును మొదలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడున్నటువంటి మంత్రి తుమ్మల గారు కానీ, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న కోరం కనకయ్య గారు కానీ ఏ రోజు కూడా ఇల్లెందు రైతాంగం కోసం మాట్లాడి ఇల్లెందుకు మరలా పెట్టండి అనేసి అడిగినటువంటి దాఖలాలు లేవు. కానీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ పరిస్థితిని వివరించి మరి ఇక్కడ మొత్తం 8 కోట్ల రూపాయలతోటి ఇక్కడంతా సర్వే చేయించి 3,220 కోట్ల రూపాయలతో డిపిఆర్ కూడా ఓకే చేయించుకున్నాం. ఇల్లెందు ప్రాంత రైతాంగం కోసం ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి 3,220 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైలు ఫైనాన్స్లో ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఇల్లెందు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఒక ఇల్లెందు నియోజకవర్గాన్ని ఎండగట్టడం అనేది, ఇక్కడ రైతాంగాన్ని విస్మరించడం అనేది మహాపాపము. ఏదైతే కేసీఆర్ గారు ఒక తలంపుతో వెళ్లారో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లందించాలి అనేసి, అదే విధంగా మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్నటి వరకు చూసాము, కనీసం ఇక్కడ నుంచి మరి ప్రాతినిధ్యం ఎన్నో ఆశలతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే అన్ని రోజులు అసెంబ్లీ జరుగుతున్న నోరు మెదిపి మా ఇల్లెందు సమస్యల పట్ల గాని ఎక్కడైనా మాట్లాడతారేమో అనేసి ఎదురు చూసాం. కానీ ఎక్కడ నిద్రపోయాడో తెలియదు. కానీ ఏ రోజు కూడా అసెంబ్లీలో గళమెత్తి మా ఇల్లెందు సమస్య ఇది తీర్చండి అని అడిగిన దాఖలాలు లేవు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా సరే గతంలో ఒకసారి ఇల్లెందు ప్రాజెక్ట్ని పోగొట్టుకున్నారు, ఈసారైనా సరే మళ్ళా మీకు పదవులు ఇచ్చారు కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఆనాడు తలిచారో ఆ ప్రాజెక్టుని మా ఇల్లెందుకు ఇవ్వండి, మా రైతాంగానికి ఇవ్వండి, మా ప్రజలకు ఇవ్వండి అనేసి అడుగుతా ఉన్నాం. మంత్రులు మాట్లాడట్లేదు, ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. మొత్తంగా భద్రాద్రి జిల్లాకే ఇవాళ నష్టం ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని కూడా అఖిలపక్ష నేతలు అంటున్నారు. దీని పట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు? ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని విస్మరిస్తే ఆనాడు కేసీఆర్ గారు ఎంతటి ఉద్యమాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక జిల్లాకు మేలు చేయడం కోసము ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి కొత్తగూడెం జిల్లాని ఇల్లెందుని ఎండగడతాము అనేసి అంటే ప్రజల నుంచి అదే వ్యతిరేకత మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కనీసం ఇల్లెందులో ఉన్న కాంగ్రెస్ నాయకులనైనా చెప్పమనండి, వాళ్ళ నాయకుల మీద ఇల్లెందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ 3,000 కోట్లు ఇల్లెందుకు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారేమో వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి కాంగ్రెస్ నాయకుల్ని. ఏ ఒక్కరు కూడా మాకు వస్తుంది అని ఇక్కడ ఉన్న ఇల్లెందు ఎమ్మెల్యే మీద నమ్మకంతో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. అది పరిస్థితి ఈరోజు ఇల్లెందు పరిస్థితి. కాబట్టి ఇల్లెందులో సీతారామ ప్రాజెక్టు కోసం, ఎందుకంటే ఈరోజు మేము ఉంటాము, రేపు ఉండకపోవచ్చు, కానీ ఇది తరతరాలకు సంబంధించింది, తరతరాల భవిష్యత్తుకు సంబంధించింది, ఇల్లెందు ఉనికికి సంబంధించినటువంటి సాగునీటి సమస్య. కాబట్టి ఖచ్చితంగా
దీన్ని కొట్లాడైనా సరే సాధించుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోము. సిపిఎం కలిసి సిపిఐ అట్లా మిగతా ప్రజా సంఘాలను కలిసి ఒక జేఏసీకి ఏర్పడి అఖిలపక్ష నేతృత్వం చేస్తున్నారు. మా నీళ్లు మా భూములు పోతున్నాయి, మాకు నీళ్లు ఇవ్వాలి అంటున్నారు. వాళ్ళందరితో కలిసి ఏమైనా మీరు కూడా ప్రత్యక్ష ఆందోళన చేసే అవకాశం ఉందా? అఖిలపక్షంతో మేము కూడా అన్ని కలిసి చూసేసి వచ్చాము. ఒకటి, ఈరోజు పాలేరుకు తీసుకెళ్తున్నటువంటి చెరువు కాలువ ఇల్లెందు నియోజకవర్గంలోని కామెపల్లి గుండా అటు గార్ల మండలం నుంచి వెళ్తా ఉన్నాయి. కానీ ఒక్క చుక్క నీరైనా సరే అక్కడున్న రైతాంగం తీసుకోగలుగుతారా? లేదు. మరి పాలేరు కమన్నా నీళ్లు తక్కువ ఉన్నాయా అనేసి అంటే ఈరోజు అక్కడ నాగార్జున సాగర్ నుంచి విడిచిపెడితే పాలేరు నిండేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉండేటటువంటి రైతాంగాన్ని అక్కడ ఇవ్వద్దు అనేసి మేము చెప్పట్లేదు. ఎక్కడైనా సరే రైతులకు కేసీఆర్ గారి ఉద్దేశమే అది, రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేసి నమ్మేటటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ రైతులు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో అన్ని చోట్ల, ముఖ్యంగా గోదావరి ఎక్కడైతే ఈ కొత్తగూడెం జిల్లా నుంచి తీసుకెళ్తున్నారో ఆ పరివాహక ప్రాంత రైతులు కానివ్వండి, మా ఇల్లెందు రైతులు కానీ, ఇక్కడ రైతులు కూడా సంతోషంగా ఉండేటట్టు చూడమనేసి మేము వాళ్ళని అడుగుతున్నాం తప్ప వేరేది కొత్తగా అడగట్లేదు. ఆ రోజు మీకు చేతగానటువంటి దాన్ని మేము తీసుకొచ్చి మీకు డిపిఆర్ అన్ని కూడాను ఆమోదింపజేసి, ప్రతిపాదించినవన్నీ ఆమోదింపజేసి మీ కళ్ళెదుట పెట్టాము. ఆ ఫైల్ని క్లియర్ చేయించమనేసి అడుగుతున్నాము. రేపు వైరాక్ రాబోతున్న సందర్భంగా మరి మొదటిసారి వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాజెక్టులను ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప ప్రతిపాదనలో లేనివి చేసుకుంటూ వెళ్ళిపోతామంటున్నారే తప్ప కొత్తగా మీరేం చేస్తారు అనేది మేము పెట్టండి అనేసి చెప్తున్నాము. ఇల్లెందుకు మీరు ఏమి ఇవ్వబోతున్నారు, సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందుకు ఏ విధంగా కేటాయించబోతున్నారు, రేపు అందరి సమక్షంలో ప్రకటించండి అనేసి మేము అడుగుతా ఉన్నాం. మేమే పూర్తి చేశామని క్రెడిట్ తీసుకున్నటువంటి మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ప్రాంతంలో ఓట్లు వేయించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం. లంబాడలు, గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఓటేశారు. కానీ వాళ్ళ సంబంధించినటువంటి హక్కు విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఒకటి, ఏజెన్సీ ఏరియా. నిజంగా ఇక్కడ హక్కులు పట్టించుకునేటటువంటి నాయకులు అయితే గనక సీతారామ అనేది ఏదైతే కేసీఆర్ గారు తలంచారో, నిజంగా వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే ఈరోజు వాళ్ళు మిగిలినటువంటివన్నీ కూడా మేము చేస్తాము అనేసి ప్రకటించిన తర్వాత మిగిలినటువంటి పనులకు వెళ్ళేవారు. ఈరోజు మేము 8 నెలల్లో అసలు మీరేం చేశారో చెప్పకుండా దాదాపుగా ఈరోజు ప్రజలు వ్యతిరేకంగా మారేటటువంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే తిరగబడేటటువంటి పరిస్థితి ఉందే తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సమర్థించే పరిస్థితి లేదు. తప్పకుండా సీతారామ ప్రాజెక్టు గనక రాని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే దీక్షకైనా కూర్చోవడానికి, నిరాహార దీక్షకైనా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కొత్తగూడెం నుంచి గోదావరి జలాలు వెళ్తున్నాయో మా నిధులు మాకు రావాల్సిందే, మా నీళ్లు మాకు రావాల్సిందే అనేసి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మంత్రుల ప్రకటనలు విభిన్నంగా ఉన్నాయి. ఒక మంత్రి అంటాడు 2-3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని ఒక మంత్రి చెప్తారు. ఇంకొక మంత్రి అంటాడు 5-6 ఏళ్లు పడుతుంది ఈ సీతారామ పూర్తి కావాలంటే అంటారు. అంటే ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన కోసం మీరేం డిమాండ్ చేస్తారు? నేను అదే చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ నాయకులకే ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మంత్రుల మీద నమ్మకాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 3 మంత్రులు ఇల్లెందుకు వచ్చి ఒకే వేదిక మీదకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకొని మీ ఇల్లెందు కోసము, ఇక్కడ ఉండేటటువంటి పరివాహక ప్రాంతం కోసము మేము సీతారామ ప్రాజెక్టుకి ఇన్ని నిధులు కేటాయిస్తున్నామనేసి చెప్పే దమ్ము ధైర్యం ఉందేమో ఒకసారి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మా ఇల్లెందుకు రండి, మా ఇల్లెందుకు వచ్చేసి 3 మంత్రులు ఒకే వేదిక మీద నుంచి మీరు ప్రకటించండి. నిజంగా మేము కూడా హర్షిస్తాము. మా ఇల్లెందు ప్రాంత ప్రజల గురించి మీరు ఆలోచిస్తున్నారు అనేసి మేము కూడా సంతోషపడతాము. అవసరమైతే మా మద్దతు కూడాను మీకు ఏదైనా అవసరం ఉంటే మేము తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉంటామే తప్ప లేని పక్షంలో మా ఇల్లెందు ప్రాంత ప్రజలకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఉండేటటువంటి, గతంలో కూడా చెప్పాను నేను, చాతకాని ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే నోరు విప్పి అసెంబ్లీలో సీతారామ ప్రాజెక్టు ఇక్కడ సమస్యల మీద మాట్లాడాల్సిందే, లేదంటే ఇక్కడ ప్రాంత ప్రజలు తిరగబడే రోజు కూడా మీ మీద దగ్గరలో ఉంది అనేసి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది హరిప్రియ నాయక్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ఇల్లందు ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు, సాగునీటి వాటా కోసం కావచ్చు, ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఒక కాల్ కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇదే తీరుగా కాంగ్రెస్ వ్యవహార శైలి ఉంటే కనుక ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా 3 మంత్రులు ఒక తాటి మీదకి వచ్చి ఇల్లందుకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్తున్నారు. రేపు ఖమ్మం జిల్లాలో ప్రకటించబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇల్లందు వాటా తేల్చాలి. ఇల్లందుకు సంబంధించినటువంటి 1,25,000 పైచిలకు ఎకరాలకు
ఏదైతే కేసీఆర్ ప్రతిపాదించారో 3,200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డిపిఆర్ అయినటువంటి ప్రాజెక్టును యాజిటీజ్గా అమలు చేయాలని కూడా హరిప్రియ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నారు. కలిసి వచ్చేటువంటి అనేక పార్టీలను కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, ఈ ప్రాంత గిరిజన ఆదివాసీకి సంబంధించినటువంటి రైతాంగాన్ని వెంటేసుకొని ఖచ్చితంగా పోరాటం సాగిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.